నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, అవినాష్ రెడ్డిని ఒక కేంద్ర బిందువుగా చేసి అవినాష్ రెడ్డి ఏం చెబుతూ ఉన్నా సరే సిబిఐ వినకుండా, పట్టించుకోకుండా అవినాష్ రెడ్డి మీదే ఫోకస్ చేస్తూ విచారణ జరుపుతుంది అంటూ ఒక అభియోగం అయితే ఉంది. అంటే మేము ఏం చెప్పినా వాళ్ళు వినట్లేదు, ఏకపక్షంగా వెళ్తుంది సిబిఐ అంటూ ఇంతకుముందు అవినాష్ రెడ్డి వర్గం వాదించిన విధానం కూడా మనం చూసాం. అయితే మరికొంతమంది అమ్మ పేరు చెప్పుకుని ఆయన హైదరాబాద్ వచ్చి ఇక్కడ హాస్పిటల్లో ఉంటున్నారు, ఈ అమ్మ డ్రామా ఎంతకాలం ఆడతాడో మనము చూద్దామంటూ మరికొంతమంది అంటున్నారట. ఏం జరుగుతుంది? మరికొంతమంది ఈ అమ్మ ఎంతకాలం ఉంటుంది, ఆయన ఈ కేసులోంచి బయటపడడానికి అమ్మను కూడా హతమారుస్తాడేమో అనేటువంటి వాదనలు కూడా మనకు వినిపిస్తున్నాయి. అర్థమైందా? ఏం జరిగినా జరగవచ్చు. ఇక్కడ అవినాష్ రెడ్డి కేంద్ర బిందువుగా ఎందుకు చేసుకుంటుందమ్మా? అంత తప్పిదాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయదు. అర్థమైందా? కేంద్ర బలగాలు, దర్యాప్తు సంస్థలు, వాళ్ళకి ఒక లాజిక్ ఉండాలి, సైంటిఫిక్ రీజన్ ఉండాలి, కారణాలు ఉండాలి, సాక్ష్యాలు, ఆధారాలు ఉండాలి. ఆధారాలు, సాక్ష్యాలు ఇవన్నీ లేకుండా సిబిఐ మా ఇష్టం ఇది మేము ఇలా నింద వేస్తామంటే ఎవరు ఒప్పుకోరు. అర్థమైందా? ఆ సిబిఐ మీదేమో ధర్మాసనం ఉంటుంది, ధర్మాసనంలో ఏమో లాయర్లు ఉంటారు, వాళ్ళేమో చట్టాన్ని తిరగవేస్తారు. అన్ని విధాల అనుకూలంగా ఉన్నప్పుడే సిబిఐ చేసింది కరెక్ట్ అని ధృవీకరిస్తారు. అలా కాకుండా ఏదో మామూలుగా ఎవరికో చెప్పినట్టుగా, ప్రజలు చెప్పినట్టు చెప్తే ఎలాగవుతామ్మా? నీ మీద కేంద్ర బిందువుగా చేసుకొని సెంట్రల్ ఏమైనా చేస్తుందా? నా మీద చేస్తుందా? ఇంకెవరి మీద చేస్తుందా? మిగతా వాళ్ళు ఎవరు లేరా? మిగతా వాళ్ళ మీద కేంద్ర బిందువుగా తీసుకొని చేయొచ్చుగా. మిగతా వాడిని కేంద్ర బిందువుగా తీసుకొని చేయొచ్చుగా. ఇలా మధ్య పుకారు పుట్టించినట్టుగా వివేకానంద రెడ్డి తాలూకు రెండో భార్యని కేంద్ర బిందువుగా చేసుకొని ఇలా చేయొచ్చు కదా, ఇంట్రాగేషన్ చేయొచ్చు కదా, నింద వేయొచ్చుగా. ఎవరితో చెప్తారు? ఏ మాటలు చెప్తారు? అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? వచ్చారు ఏజీ హాస్పిటల్ ఉన్నారు, పెద్ద హాస్పిటల్ చుట్టూ జనాలు, పోలీసు బలగాలు. ఎప్పుడు వాళ్ళమ్మ గారిని చూసి పలకరిద్దాం, ఎలాగున్నారని కనుక్కుందాం అనుకున్నట్టయితే ఎవరికి ఇంటర్వ్యూస్ లేవు. మీడియా వాళ్ళు వెళ్ళి ఇప్పుడున్న స్టేటస్ని తెలియజేద్దామంటే మీడియా వాళ్ళని తరిమి కొడుతున్నారు. ఏమిటి? దీన్ని ఎలాగా మనం అర్థం చేసుకోవాలి? అవినాష్ రెడ్డి కొంతైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, పార్లమెంట్లో అడుగు పెడతాడు. ఆయన కనీసపు విలువలు కానీ జర్నలిస్ట్ వాట్ ఈజ్ మీడియాకి ఎంతవరకు మనం సహకరించాలి అనేది తెలీదా? మీడియా అంటే లెక్కలేదా? అలాగే గవర్నమెంట్ దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళకి ఎంతవరకు సహకరించాలనే విషయం తెలియదా? ధర్మాసనం దేన్ని బట్టి వాడు అంటే శిక్షను ధృవీకరిస్తుంది అనేటువంటి విషయం ఆయన ఎంపీగా ఉన్న వ్యక్తికి తెలీదా? ఇవన్నీ తెలియకే మాట్లాడుతున్నాడా? ఇవన్నీ తెలియనట్టుగా లేదు కేవలం సిబిఐ నా మీద కక్ష కట్టింది, నా మీద కక్ష కట్టి లేనిపోయినటువంటి నిందారోపణలన్నీ చేస్తుంది. వివేకానంద రెడ్డిని చంపింది మాత్రం సునీత, తన మొగుడు ఇద్దరు చంపారు, కానీ రామరామ మాకేం తెలియదు అంటున్నారు. దీన్ని ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మాలి? ఇకపోయినట్టయితే నువ్వు ఒక ప్రభుత్వానికి, ఒక ఆంధ్రదేశంలో ప్రభుత్వానికి ఒక ప్రధానమైన ముఖ్యమైన ముఖ్యమంత్రివి. నీకు ఆంధ్రదేశంలో సమస్యలే లేవా? నీకున్న సమస్య అంతా అవినాష్ రెడ్డి రక్షణ ఒకటేనా? నీకున్న సమస్య అంతా నీ తాలూకు బలగాన్ని ఒక నేరస్తుడు అని పిలువబడుతున్నటువంటి అవినాష్ రెడ్డి చుట్టూ ఉంటే రేపొద్దున నీకు ఎట్లాంటి నీ మీద ప్రభావం పడుతుంది? ఓ నేరస్తుడికి ఎంత రక్షణ కల్పిస్తావా? అయితే రేపు పొద్దున్న ఎవరైనా నేరం చేసి నీ పార్టీలో కలిసిపోతే వాళ్ళు హ్యాపీగా సంరక్షిస్తూ నువ్వు పరిపాలన సాగిస్తావా? నాకైతే అర్థం కావడం లేదు. నేను సామాన్యుడిలా ప్రశ్నిస్తున్నాను. నేరస్తుడికి ఇంత రక్షణ, నేరస్తుడికి ఇంత పోలీసు బలగాలన్నీ అంటే ప్రభుత్వం డబ్బుతో, ప్రజల ట్యాక్సీలతో ఆ పోలీసులనేమో
వాళ్ళ జీతాలు భత్యాలు ఉంటాయి. వాళ్ళని వాళ్ళు మేము అసలు నేరస్తులమే కాదు, నేరారోపణ ఎదుర్కొంటున్న వాళ్ళము, అసలైన నేరస్తుడు దస్తగిరిని బయట వదిలిపెట్టేసి మా పేక పట్టుకుంటున్నారు, మేమేం చెప్పినా వినడం లేదు అనేది వాళ్ళ వాదన. మరి దస్తగిరిని బయటకు ఎక్కడ వదిలేశారమ్మా. నేను చంపానని తర్వాత ఏమో ఆయన బయట వదిలేరు కదా, ఆయనకి కూడా శిక్ష పడుద్ది. వీళ్ళు తేలిపోయినట్టయితే ఎవరికి ఏ శిక్ష అన్నది తేడతెల్లంగా తెలుస్తుంది. దస్తగిరిని వదిలేశారని చెప్తున్నారా? అప్రూవర్గా మారాడు కాబట్టి ఆయనకు ఆ వెసులుబాటు కల్పించారు. తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డి కానీ లేకపోయినట్టయితే మరి వీళ్ళందరూ వచ్చినట్టయితే ఎవరెవరు దీంట్లో ఉన్నారో తేటతెల్లంగా నిరూపణ అయినట్టయితే వీళ్ళందరికీ శిక్షలు ఉంటాయి. ఎవరెవరు ఏ మేరకు జోక్యం చేసుకున్నారు, ఈ భాస్కర్ రెడ్డి కానీ గంగిరెడ్డి కానీ వీళ్ళందరూ సునీల్ కుమార్ రెడ్డి కానీ ఎవరెవరు ఏ మేరకు వాళ్ళు నేరాలు చేశారో వాళ్ళు చేసిన నేరాల తాలూకు స్థాయిని బట్టి వాళ్ళకి శిక్షలు ఉంటాయి. శిక్షలు లేవని ఎవరు చెప్పారు? ముఖ్యంగా షమీం గారి వాంగ్మూలం కూడా ఇందులో ప్రధానంగా తీసుకోవాల్సిందే. సో ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు సిబిఐ అంటూ వార్తలు వస్తున్నాయిగా. మరి ఇప్పుడు సిబిఐ అంటే అన్ని కోణాల్లోనూ విచారించాల్సిన అవసరం ఉంది కదా. ఓన్లీ అవినాష్ రెడ్డి టార్గెటెడ్ గానే ఎందుకు విచారించాలనుకుంటున్నారు ఒక వర్గం వాళ్ళు? మీరు ఎక్కడ ఇప్పుడు సిబిఐ అంటే అందరినీ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ తాలూకు ఎంక్వైరీ అంతా పరిసమాప్తం అయిపోయింది. చివరిసారిగా వచ్చినటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డిని కానీ ఇప్పుడు భాస్కర్ రెడ్డిని కానీ గంగిరెడ్డిని కానీ వీళ్ళందరినీ మామూలుగా వాళ్ళకున్న పనిష్మెంట్ వాళ్ళకు ఉన్నాయి కదా. ఇదంతా కేసు ముగించేశారు. ఇప్పుడు షమీం ఏం చెప్తున్నారు? హత్య జరగడానికి కొన్ని గంటల ముందు నాకు కాల్ చేశారు, ఒక డీల్ అవుతుంది అన్నారు. సో ఆస్తి గురించి కూడా ఈ హత్య జరిగి ఉండొచ్చు అని తను కూడా కొన్ని మాటలు చెప్పారు కదా. డైరెక్ట్ గానే వాంగ్మూలం కింద మాట్లాడారు కదా. మరి దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అనుకోవాలి? సమయంకి దీంట్లో ఉన్న పాత్ర ఏమిటి? వాళ్ళు చెప్పొచ్చు కదా, సాక్ష్యాన్ని తారుమారు చేయొచ్చు కదా. సాక్ష్యం నేను చంపానని చెప్పిన వాడు వాంగ్మూలం ఇచ్చాడు, దాన్ని తారుమారు చేయొచ్చు కదా. సమయం కాకపోయినట్టయితే ఆయన తాలూకు ఇంకెవరో ఉన్నారు, ఆయనకి చెందిన వాళ్ళు, ఆయనతో శ్రేయోభిలాషులను వాళ్ళ మాట మన నేలంతో మనం ఇంకెవడో వస్తాడు, ఎవడో వచ్చేసి ఇక సునీతే 16 సార్లు పొడిచిందని చెప్తాడు. నన్ను తీసుకుంటారా మీరు? ఇప్పుడు విచారించాల్సిన అవసరం లేదు. లేనిపోతే దాని గురించి ఎందుకు విచారిస్తారు? ఇప్పుడు అక్కడ ఆ హత్యకిని ఎక్కడో మన ట్యాంక్ బండ్ పక్కన కూర్చున్నటువంటి ఇంకెవడికో సంబంధాలు ఏముంటాయి? సంబంధాలు ఉండవు. వాడు ఈడే చంపాడని చెప్పినప్పుడు కూడా వీడికి వాడికి సంబంధం ఏంటి? ఈడు ఏ పార్టీకి చెందినవాడు, ఈడు ఎవరికి చెందినవాడు, వీడు చంపాల్సిన అవసరం వచ్చింది. ఎన్ని 190 ప్రశ్నలు వేసుకుంటూ అన్నిటికీ సమాధానంగా ఉంటేనే వాడిని విచారిస్తారు, అంతేగాని చెప్పగానే విచారించారు. ఈరోజు దస్తగిరి చెప్పాడు ఓపెన్గా. దాన్ని పట్టుకొని ఆయన దస్తగిరిని ఎందుకు వదిలేశారు, మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారంటే అందరినీ పట్టుకుంటారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలేరన్నమాట. అంటే సాక్ష్యాల్ని తారుమారు చేస్తారన్న ఆలోచనతో కానీ లేకపోతే ఎప్పుడో కోర్టు చెప్పేసింది. ఎస్పీ కూడా కబురు చేసింది మాట, మీరు అవినాష్ రెడ్డిని పట్టి అప్పగించండి అని చెప్పేసి. ఇంకేముంది, కేసు ఈజ్ క్లోజ్డ్. అంటే చివరి విషయంలో వాళ్ళు ఎందుకు చేశారంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళకూడదు కనుక కేసు ఈయన ద్వారా చెప్పించినట్టయితే, ఎవరు మన అవినాష్ రెడ్డి గారి ద్వారా చెప్పించినట్టయితే అప్పుడు ముఖ్యమంత్రి గారిని భారతిరెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తారు. అలా చెప్పిద్దామని చూసారు, ఎంతవరకు చెప్పకపోయేసరికి సిబిఐ చెప్పింది. ఈరోజు అన్ని ప్రధాన ఛానల్లో వచ్చింది. అది నేను చెప్పేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.